బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 14న జరగబోయే సడక్ బంద్ను విజయవంతం చేయాలన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లిరవి. సడక్ బంద్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, కొత్త కమిషన్ నియమించాలని, డిఎస్సీ పోస్టులను పెంచాలని, పరీక్షలు రద్దు వల్ల నష్టం జరిగిన అభ్యర్థులకు 3 లక్షలు చెల్లించాలనే డిమాండ్లతో రాస్తారోకోకు అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమైన రహదారుల్లో సడక్ బంద్ చేయాలని నిరుద్యోగులు శ్రేణులకు పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 14న జరగబోయే సడక్ బంద్ను విజయవంతం చేయాలన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. సడక్ బంద్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, కొత్త కమిషన్ నియమించాలని, డిఎస్సీ పోస్టులను పెంచాలని, పరీక్షలు రద్దు వల్ల నష్టం జరిగిన అభ్యర్థులకు 3 లక్షలు చెల్లించాలని డిమాండ్లతో రాస్తారోకోకు అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమైన రహదారుల్లో సడక్ బంద్ చేయాలని నిరుద్యోగులు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 14న జరగబోయే సడక్ బంద్ను విజయవంతం చేయాలన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. సడక్ బంద్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న టీఎస్ఎస్సీని ప్రక్షాళన చేయాలని, కొత్త కమిషన్ నియమించాలని, డిఎస్సీ పోస్టులను పెంచాలని, పరీక్షలు రద్దు వల్ల నష్టం జరిగిన అభ్యర్థులకు 3 లక్షలు చెల్లించాలని డిమాండ్లతో రాస్తారోకోకు అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమైన రహదారుల్లో సడక్ బంద్ చేయాలని నిరుద్యోగులు శ్రేణులకు పిలుపునిచ్చారు.